నమస్తే. రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణ జరుగుతున్న కార్యక్రమం నడుస్తుంది. ఇటు క్రాంతిదళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ గారు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అక్కడ విగ్రహావిష్కరణ వాళ్ళ ఏర్పాట్లు వారు చేసుకున్నారు. పోలీస్ భద్రత నడుమ మీరేమో ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు, రోడ్ల మీద బాగానే కొట్లాడుతున్నారు. అయినా కూడా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. అసలు ఏం స్పందిస్తారు? గతంలో బీఆర్ఎస్ చేయలేదు, ఉద్యమకారులను పట్టించుకోలేదు అన్నారు, ఈయన కూడా చేస్తలేరు అంటారు. మరి ఎవరు చేయాలి? యువకులు కొత్త తరం ముందుకు రావాలి, ఈ రాజకీయ వ్యవస్థను మార్చాలి. ఆంధ్ర పాలకుల బానిసలు ఉన్నప్పుడు చెప్పులు మోసేటోళ్ళు, బూట్లు దుడిచేటోళ్ళు ముఖ్యమంత్రులు అయితే, మంత్రులైతే రాజ్యం ఇట్లే ఉంటుంది. ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడేందుకు గ్రామాలకి వెళ్ళి చదువుకున్నటువంటి యువతరం ముందుకు రావాలి. రాజకీయ క్షేత్రంలోకి వచ్చి ఈ పాలన వాళ్ళ చేతుల్లో తీసుకొచ్చినాడు మార్పు జరుగుతుంది. వీళ్ళందరూ వాళ్ళ దగ్గర బాంచంగిరి చేసిన వాళ్ళే కదా ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ. రాజశేఖర రెడ్డి దగ్గరనో చంద్రబాబు దగ్గరనో వీళ్ళ ఆలోచన విధానంతో పెరిగినటువంటి వాళ్ళు కాబట్టినే అవి ఎప్పటికైనా కానీ ఆ ఇంటి కూతలే కూస్తున్నాయి. వాళ్ళు ఈ ఇంటి కూతలు, మన ఇంటి కూతలు కూస్తలేవు, ఈ తెలంగాణ కూతలు కూస్తలేవు. ఆంధ్ర దోపిడీదారుల పాలన ఆంధ్ర ప్రజల గురించి చెప్తలేను నేను, కానీ దోపిడీ ఎవరు చేసినో అటువంటి వాళ్ళ పాలన ఉన్నటువంటి వాళ్ళు. సో అందుకనే ఆ కొత్త తరం రావాలి. అంటే ప్రధానంగా కొమరం భీమ్ కానీ లేకపోతే చాకల ఐలమ్మ విగ్రహాలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే ఏమవుతుంది? అసలు ప్రాంతీయ విద్వేషాలు ఎందుకు రెచ్చగొడుతున్నారని ఇప్పటిదాకా నేను ఒక జర్నలిస్ట్ దగ్గర అడిగిన, ఆయన అదే చెప్తున్నాడు. చాకల ఐలమ్మయ్యి ఒకటి రెండు విగ్రహాలు ఉన్నాయని విన్నా. చాకల ఐలమ్మ వాళ్ళ కుల సంఘాలు పెట్టుకున్నారు. మొన్న ఈ మధ్యలో కూడా వాటి మీద దాడి చేస్తామంటే మేము మా కులం పెట్టుకున్నాం రామయ్య అని చెప్పని, మా కుల పొలం పెట్టుకున్నామని. ఆ కులం కాడికెళ్ళి వచ్చిన కాడ ఒకటో రెండో ఉన్నాయట. అది కూడా ఎక్కువ కూడా ఏం లేవు. నాతో కూడా మాట్లాడారు చాలామంది. సో ఇక్కడ ఎన్టీ రామారావు విగ్రహాలు, ఇప్పుడు విగ్రహాలు కావచ్చు, రాజశేఖర రెడ్డి విగ్రహాలు కావచ్చు, రోషయ్య విగ్రహాలు కావచ్చు, ముఖ్యమంత్రిలో ఉన్నటువంటి వాళ్ళ ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి కంపేర్ చేద్దాం. ఓకే, ఇక్కడ 100 ఉంటే ఆడ 2 కూడా ఉన్నాయి. పివి నరసింహారావు పేరు మీద మీరు ఏమైనా గౌరవం ఇచ్చిర్రా? ఎక్కడన్నా మీరు ఎక్కడన్నా పెట్టినా ఎక్కడన్నా? సో ఇంకొకటి ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఎక్కడ పెట్టదలుచుకున్నారు వాళ్ళు? సాంస్కృతిక అడ్డా అయినటువంటి గుండెకాయ మీద తీసుకొచ్చి ఆధిపత్యం చేసినట్టుగా గుండెల గడపార పెట్టి కొట్టినట్టు ఆ విగ్రహాన్ని పెడుతున్నారు తొవ్వి. అయినప్పుడు ఏంటంటే ఇక్కడ ఎవడొచ్చినా బయటోడు ఎవడొచ్చి చూసినప్పుడు మొన్న ప్రపంచ సుందరలో పోటీలేని వచ్చిండు, ఆడ వచ్చి చూస్తే అరే హూ ఇస్ దిస్ పర్సన్, వేర్ హీస్ ఫ్రమ్ అని ఇంగ్లీష్లో అడిగారు అనుకో, ఏం చెప్తారు? ఈజ్ ఫ్రమ్ అదర్ స్టేట్ విచ్ ఈస్ కాల్డ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఈ యూస్ టు స్టే ఇన్ తమిళనాడు, ఈజ్ నథింగ్ టు డూ విత్ తెలంగాణ. ఓ సో యూ డోంట్ హ్యావ్ ఎనీ పర్సన్స్ ఈక్వల్ టు దిస్ మ్యాన్ అని చెప్పారంటారా? ఆయనకు సమకాలికంగా ఎవరు లేరని చెప్పదలుచుకున్నారా? ఆయన తాతలు ఉన్నారిడా ప్రజాక్షేత్రంలో ప్రజలను ఏంటంటే అమ్ముడు పోయే కిరాయి గొంతులు కాదు, ఈ ప్రాంత అస్తిత్వం గురించి పాటలు పాడిన వాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. ఆ పేరు చాలా సందర్భాలు చెప్పినా అటువంటి వాళ్ళే కావాలండి. నేను ఇప్పుడు రవీంద్ర భారతి నుంచి వచ్చిన అక్కడ మాట్లాడించిన, మీరు రిక్వెస్ట్ పెడతలేరంట తెలంగాణకు సంబంధించిన కళాకారులే కానీ వాళ్ళ పలానా విగ్రహం పెట్టాలని మీరు పెడతలేరంట కదా? నిన్న కూడా ఇచ్చినాం, కావాలంటే ఇప్పుడు ఉన్నది ఇలా. నిన్న కూడా ఇచ్చినాం, నీ చూపిమంటే ఇప్పుడు కారణమే ఉన్నది. అయ్యో వెనకాల అప్లికేషన్ ఉన్నది, ఒకసారి తీసి అబ్బా వెనక డోర్ది. సో మేము ఇచ్చినాము చాలా సందర్భాలు. గద్దర్ విగ్రహం పెడతామంటేనే వరంగల్లో పెట్టనీయలేదబ్బా నువ్వు చెప్తున్నావు. వరంగల్ కంచయ్య గారిని అడగండి, కంచయ్య గారు కూడా మాట్లాడిరు. ఇగో ఇటువంటి బొచ్చడి ఇచ్చినాం, విగ్రహాలు చేయించినా కూడా ఇవ్వలేదు. ఇదేంది ఎవరికి ఉన్నది? గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి నిన్న కూడా ఇచ్చినామని చెప్తున్నా కదా. ఇవాళ ఏంది రాకెట్ యుగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా. ఇగో స్టాంపులు కూడా వేసి ఇచ్చిర్రు, చూసిరుగా. సంతకం ఎవరుతున్నది ఇక్కడ? ఇవన్నీ డబ్బా మాటలు. ఇవి ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నది ఇక్కడ. ఇది నిన్నటి చెప్తున్నా, ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నది. ఇంకొకటి ఏదైనా నిర్ణయం అక్కడ పెట్టాలన్నప్పుడు నువ్వు సలహా మండలి వేసుకున్నావు. అలా సలహా మండలి నిర్ణయాలు ఉండాలి కదా. సలహా మండలి ఏం చేస్తున్నది? పెద్ద మనుషులు ఏం చేస్తున్నారు? ఈ ముఖ్యమంత్రి అమరులు ఆనందపడే తెలియజేస్తున్నారు కదా, అమరుల ఆత్మలు క్షోభిస్తున్నాయి ఇలా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇక్కడ పెట్టినందుకు. సో ఇటువంటి బాగున్నాయి. ఇటువంటి మేము చెప్పాల్సిన అవసరం లేదు. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టేటప్పుడు కూడా నేను మాట్లాడినా. ఓకే, రోషయ్య విగ్రహం పెట్టేటప్పుడు కూడా మాట్లాడినాం. ఎన్టీ రామారావు విగ్రహం పెడతాము ముసిలా దొక్కుతామంటే ఆడ దొక్కుతావు రాబాయి నువ్వు. మరి నీ మాటలతో దొక్కుతావా లేకుంటే నిజంగా ఫిజికల్గా దొక్కుతావా? దేనికంటే దానికి సిద్ధం ఉన్నామని చెప్పినాం. ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడికెళ్ళి తెలంగాణ అస్తిత్వాన్ని బొందబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆయనకు అర్థమైతే లేదు. ఆయన బొంద ఆయన చదువుకుంటుండు, ఇటుక వేర్చుకొని దాంట్లో ఆయన పార్టీని కూడుకుంటున్నాడు. ఏదైతే చెప్పదలుచుకున్నా, ఈ నాయకత్వం ఉంటే మాత్రం ఆగమైతే తెలంగాణ. అంటే ఇది ప్రధానంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వాన్ని బొందబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అటువైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొత్తుగా మారి తెలంగాణ అస్తిత్వాన్ని పూర్తి స్థాయిలో నాశనం చేసే విధంగా ప్రవర్తిస్తున్నాడని తెలంగాణ క్రాంతిదళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.